గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి దేశంలోనే మొట్టమొదటి ఏఐ కృత్రిమ మేధస్సు క్లినిక్ను ప్రారంభించింది. ఆరోగ్య రంగంలో ఏఐను వాడటంలో ఇది కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్లినిక్ ఏఐ జన్యు స్క్రీనింగ్ను వినియోగించి క్యాన్సర్, గుండె, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేస్తుంది. రక్త పరీక్షల విశ్లేషణ, స్కాన్లు, జన్యు డేటా ద్వారా వ్యాధులు అంచనా వేస్తుంది. జన్యు స్క్రీనింగ్ అంటే జన్యు సమాచార ఆధారంగా వ్యాధి ప్రమాదాన్ని గుర్తించే పరీక్షా విధానం. మానవ మేధస్సు తరహాలో రోగ విశ్లేషణ సామర్థ్యం ఏఐకి ఉండడంతో భవిష్యత్తులో వైద్య రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. జీఐఎంఎస్ డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ రాకేష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రక్త పరీక్షలు, ఇమేజింగ్ స్కాన్లు తదితర క్లినికల్ డేటా వంటి సమాచారాన్ని కృత్రిమ మేధస్సు జన్యు స్క్రీనింగ్ ద్వారా విశ్లేషిస్తామని చెప్పారు. రోగుల సంరక్షణ మెరుగుదల దిశగా ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ నివేదికలు, ప్రయోగశాల పరిశోధనలను ఏఐ సాధనాలు విశ్లేషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఆరోగ్య స్టార్టప్లకు కొత్త అవకాశాలు అందిస్తుందని ఆయన అన్నారు.